హాయ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, క్వైరీస్ అడుగుతున్నారు, కాల్ చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో చూసి ఆవేశపడకండి, పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. నాకు అర్థమైంది, మీ ఇంటెన్సిటీ అర్థమైంది, మీ క్యూరియాసిటీ చాలా బాగా నచ్చింది, చాలా మంచిది. ఇంతమంది రెస్పాన్స్ అవుతున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు. మనకి వ్యూస్ తక్కువనా కాల్స్ ఎక్కువ, మావాడు నిన్ను కామెంట్ చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడానికి కోరిక మీరు చాలా ఎక్కువగా ఉంది. వీడియోస్ సపోర్ట్ చేస్తుందంటే వీ ఆల్సో ఫీల్ హ్యాపీ. మా ఈ వీడియోస్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతున్నారంటే సంతోషం. కానీ పూర్తిగా నేర్చుకుందాం. మనకు ఒక అలవాటు ఏంటంటే వీడియో కొంచెం చూడ టపి మనం స్కిప్ కొట్టేస్తాం. నెక్స్ట్ కూడా ఏముండదు, నేనే ఉంటా. ఒక క్యారెక్టర్ కాదు, ఇది సినిమా కాదు కదా, నెక్స్ట్ ఏమైనా కామెడీ సీన్ వస్తుందేమో, లేకపోతే ఒక పాట వస్తుందేమో, చెయ్యకండి. రెండోది, మీలో చాలామంది సీరియస్గా తీసుకొని చూస్తున్నారు కదా, మీకు ఒక విన్నపం. సో ఏదైతే చేశారో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మనం ఒక కథ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, అదే స్టోరీని ఎక్కడ ఆపకుండా. కండిషన్ ఏంటండి, మనకి ఆ సౌండ్ పెట్టవచ్చు. చాలామంది తెలియక ఏం చేస్తారు, అండ్ దట్ అంటారు. అనకండి. మీకు నెక్స్ట్ సెంటెన్స్ గుర్తు రాకపోతే అక్కడ ఆప్ చేసేయండి. వన్స్ దేర్ వాజ్ ఎ విలేజ్, హీ వెంట్ టు ఫారెస్ట్. సైలెంట్ అయిపోండి. చాలామంది కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రం అంటారు, కాదు, ఎఫెక్టివ్గా మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్ అవుతుంది. మాట్లాడడం న్యాచురల్గా వచ్చే స్కిల్, ఎఫెక్టివ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే వచ్చే స్కిల్. మీ అందరినీ నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు చిన్న మిస్టేక్ చేయరు కదా. చూద్దాం, ఈరోజు ఇంకో స్టోరీ నేర్చుకుందాం. రెడీనా? చాలామందికి చాలా కథ ఏమన్నా ప్రాక్టీస్ చేశారో, మీరు సొంతగా ప్రాక్టీస్ చేసి ఉండుంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఈ స్టోరీ చూసిన తర్వాత చూద్దాం. సో రెడీ? ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను స్టోరీ చెప్తూ ఉంటాను. గత పదాలు చూస్తున్నారు కదా, పాస్ట్లో జరిగింది అంటే సెకండ్ ఫామ్ వాడతాము, జరగలేదంటే డిడెంట్ తర్వాత వివనే వాడతాము. ఉండేది ఐ హ్యాడ్, ఉండేది కాదు ఐ డిడెంట్ హ్యావ్. నేను అక్కడ ఉన్న ఐ వాజ్ దేర్, నేను అక్కడ లేను ఐ వాజ్ నాట్ దేర్. ఇది మనం చెప్పాలి, ఇలానే మనం చెప్తాము. ఇప్పుడు మళ్ళీ నేను స్టోరీ తెలుగులో చెప్తూ ఉంటాను, విని మీరు ఇంగ్లీష్లో చెప్పండి. తర్వాత నేను స్పీడ్గా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆ గ్యాప్లో మీరు సొంతగా ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి. స్టోరీ చెప్పడమే కాకుండా మీకు సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ గుర్తొస్తుంది, ఒక ఫ్లోలో మాట్లాడడం వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేసుకెళ్తే ఇంతేనా అనే రోజు మీకు వస్తుంది. ఇంగ్లీష్ అంటే వా అంతుందా అంటున్నారు కదా, ఉండదు, ఇంతే ఉంది. చూద్దాం, రెడీనా? సో ఈరోజు స్టోరీ ఏంటంటే, మనం చాలాసార్లు చదివి ఉంటాం చిన్నపిల్లలప్పుడు. వన్స్ దెర్ వాజ్ ఎ ఫారెస్ట్, ఒకప్పుడు ఒక అడవి ఉండేది. ఇన్ దట్ ఫారెస్ట్ దెర్ వర్ మెనీ యానిమల్స్, అందులో చాలా జంతువులు ఉన్నాయి. ఒకరోజు వన్ డే ఒక ఎలుక, వన్ ర్యాట్ వెంట్ టు ద లయన్, లయన్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి లయన్ నిద్రపోతున్నప్పుడు దాని మీద డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. ద లయన్ వాజ్ స్లీపింగ్ అండ్ ద ర్యాట్ వాజ్ డాన్సింగ్ ఆన్ ద లయన్. దీని గంతులు అటు ఇటుకి కొంచెం దానికి మెలికి వచ్చింది. ద లయన్ వోకప్ అండ్ దానికి చాలా కోపం వచ్చింది. ఇట్ గాట్ యాంగ్రీ, ఇంకా ఉగ్రమైన కోపం అంటే రోత్ అంటారు. ఆ కోపం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ దాన్ని పట్టుకుంది. ద లయన్ కాట్, క్యాచ్ కాదండి, క్యాచ్ సెకండ్ ఫామ్, కాట్ ద ర్యాట్. ఎవరిని పట్టుకుంది? ర్యాట్ పట్టుకుంది. నీకెంత ధైర్యం, ఈ అడవి మొత్తం నేనంటే భయపడితే నా మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తే నేను చంపేస్తానంది. హౌ మచ్ డేర్ డూ యూ హ్యావ్ టు ప్లే విత్ మీ? ద హోల్ ఫారెస్ట్ గెట్స్ స్కేర్ అబౌట్ మీ, ఎవ్రీ యానిమల్ గెట్స్ ఫియర్ అబౌట్ మీ, బట్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ మీ, ఐ విల్ కిల్ యూ. తెలియక చేశావు, సారీ, క్షమించు, ఇంకా నీ జోలికి రాను, మన ఇద్దరం ఫ్రెండ్స్, అచ్కి బుచ్కి అని చెప్పింది. అచ్కి బుచ్కి ట్రాన్స్లేట్ ట్రై చేయకండి, నేను ఎంత ఊరినే చెప్పాను, సరదా బాగుంటుందని. సో ద rat requested the lion, please don't kill me, I will not repeat my mistake. ఇది మనం చేయమండి. చాలామందికి మిస్టేక్ చెప్తే కారణం చెప్పడం మొదలెడతాం. ఒకసారి నేను చేయనంటే అయిపోద్ది. మనకి ఇది ఒక చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు ఈ ఎలుక ఏం చెప్పింది? ప్లీజ్ లీవ్ మీ, నన్ను వదిలేయమంది. చూసింది, చాలా చిన్న జంతువు కదా. ద లయన్ లుక్డ్ ఎట్ ద ర్యాట్, ఇట్ వాజ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ లెఫ్ట్, వదిలేసింది, వెళ్ళిపోయింది, సంతోషపడింది. ఎవరు? ఎలుక చాలా సంతోషపడింది. ద ర్యాబిట్ ఫెల్ట్ సో హ్యాపీ, ఇట్ వెంట్ ఆఫ్. కొద్ది రోజుల తర్వాత ఒక వేటగాడు అడవికి వచ్చాడు. ఆఫ్టర్ సమ్ డేస్ వన్ హంటర్ కేమ్ టు ఫారెస్ట్. అతను
ఈ యొక్క సింహాన్ని టార్గెట్ చేశాడు. హీ టార్గెటెడ్ ద లయన్. ఒక వల విసిరాడు. హీ త్రూ ఏ నెట్ అండ్ ఇట్ వాజ్ అరెస్టెడ్. అందులో ఇరికిపోయింది. సో వేటగాడు వచ్చేస్తున్నాడు. సింహం బలమైందే, కానీ అందులోంచి బయటకు వస్తే ఇరికిపోయింది కదా. ద లయన్ వాజ్ స్ట్రాంగ్ బట్ ఇట్ కుడ్ నాట్ కమ్ అవుట్. అప్పుడు ఈ ఎలుక చూసింది. ద ర్యాబిట్ లుక్డ్ ఎట్ హిమ్. దాని దగ్గరికి వెళ్ళింది. ఇమీడియట్లీ ఇట్ వెంట్ దేర్. మిత్రమా, నీకు ఎంత ప్రాబ్లం వచ్చిందా? నేనున్నా. ఓ మై డియర్ ఫ్రెండ్, యూ గాట్ దిస్ మచ్ ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ. సార్ మీరు ఐయామ్ అంటున్నారు కదా, పాస్ట్లో చెప్పాను. కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అక్కడ ఏ టెన్స్ పడితే అదే టెన్స్లో చెప్పేయాలి. సో స్టోరీ ఏమో పాస్ట్లో చెప్తున్నా, కాన్వర్సేషన్ ఏం చెప్తున్నా, వాళ్ళు ఏ డైలాగ్ పడితే ఆ స్టేజ్కి చెప్పేయాలి. సో అలానే ఐఎమ్ విత్ యూ, ప్లీజ్ డోంట్ గెట్ ఫియర్ అని చెప్పింది. సింహం అనుకుంది, నేను చిట్టెలుగా నన్ను ఏం చేస్తాను. ద లయన్ థాట్ వాట్ ది స్మాల్ ర్యాట్ కెన్ డూ ఫర్ మీ. కానీ ఎలుక ఏం చేస్తుందో తెలుసా? ఇమ్మీడియట్గా వెళ్ళి టకటక అండ్ వలని కొట్టేయడం మొదలెట్టింది. ద ర్యాట్ వెంట్ అండ్ స్టార్టెడ్ కట్టింగ్ ద నెట్. కొద్ది నిమిషాల్లోనే అది మొత్తం కట్ చేసింది. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఇట్ కట్ ద నెట్. ఆ సందులోంచి బయటకు వచ్చి, సో ఇప్పుడు సింహం విడిపోయింది. సింహం అందులోంచి బయటకు విడుదలైంది. ద లయన్ వాజ్ రిలీజ్డ్, లేదా లయన్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద నెట్. మళ్ళీ ఒక్కసారి గర్జించింది. ఇట్ రోడ్. రోర్ అంటే గర్జించడం. అండ్ దెబ్బకి వేటగాడు పారిపోయాడు. ద హంటర్ ర్యాన్ అవే. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీతి ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తే, లేదా మనకన్నా చిన్నవాళ్ళ మీద మనం జాలి చూపిస్తే, వాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయపడతారు. వెన్ యూ షో ద సింపతి ఆన్ ద పీపుల్ హు ఆర్ ఇన్ నీడీ, హు ఆర్ ఇన్ ట్రబుల్స్, డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ఎ నీడ్. బాగుంది కదా స్టోరీ? ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో చెప్పడం ట్రై చేద్దాం. రెడీనా? Once upon a time, there was a forest. In the forest, there were many animals. One day, one lion was sleeping, a deep sleep. Suddenly, one small rat ఏమంటారంటే చిట్టెలుగా ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అండి? హ్యామ్స్టర్ అంటారు. HAMSTER. హ్యామ్స్టర్ అంటే చిట్టెలుగా. The small hamster came and started jumping from here and there and started playing on the body of lion. Lion శరీరం మీద ఆడుకోవడం. Then when it started playing, after a few minutes, the lion woke up and it got angry. It suddenly caught the rat, the small rat. It asked, the whole forest gets fear about me. How dare you to play with me? The rat replied with a meager and humble voice, I don't know. Really, I'm sorry. I will not repeat it. Please leave me. Please forgive me. The lion looked at, oh, it's a very small animal. I should not kill. It left with the mercy. After a few days, one hunter came and he targeted the lion. He arranged a net. By default, without observing, the lion was arrested in the net. It was thinking, but the rat immediately came there. It said, my dear friend, I am here with you. I will help you. But lion did not believe initially. It did not believe because it was a very small. But rat used all the power. Within a short time, it cut the net. It made to open it. When the net opened, the lion came out and roared with loud noise. The hunter got fear. He ran away. Moral of the story, when you show mercy on people, or when you show and you help others, definitely they will help you when you are in need. సో ఈ విధంగా స్టోరీ చెప్దాం. ముందు చెప్పుకున్నట్టుగా జనరల్ కాన్వర్సేషన్స్ కూడా ఎలా చాలా సింపుల్గా ఇంత ఈజీగా కూడా నేర్చుకోవచ్చా అన్నట్టు మన ముందు వీడియోలు రాబోతున్నాయి. దీని ముందు వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని నేను అడగను. నచ్చితే ఎలాగో మీరు చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ.